ఇంతకు మన జాతకంలో కళ్యాణ యోగం లేదేమో. కృష్ణ కృష్ణ. ఎవరు? మీరా? నేనే. ఈ చెట్లలో గుర్తున్నారే స్వామి? పెళ్లి కూతుర్ని వెతుక్కున్నారా? చాలేవయ్యా. నన్ను రారమ్మని చేరబిల్చి, నన్ను రారమ్మని చేరబిల్చి, ఈ విధముగా నమ్మించి రావించి, అందిన మాయాగతులెల్లబై కొలిపి వీధింద్రోచి త్రిప్పించి, నీ జనముల్లీవును గేలిసేయుదురే కృష్ణ కృష్ణ. నారదుండింత చుల్కనయ్యై తోచెనె మీకు, నిన్నన పనేలా నేను మూర్ఖుండనై. ఏమిటి స్వామి, మీ పెళ్లి అతి వైభవంగా జరిపి గురుదక్షిణగా కన్యాదానం చేద్దాం అనుకుంటా. చాలే నేర్చుకున్నావు విద్య. ద్వారకలో నీవు లేని ఇల్లేది? అంతమందిలో లెక్కకు ఒక్కదాన్ని దక్కనిచ్చావు నాకు. అదేమి విచిత్రము! ఒకే మనిషి ఏమిటి, ఒకే సమయంలో అన్ని ఇళ్లలోనూ కనిపించడం ఏమిటి? అదే తమరే సెలవే ఉండే. అంతా మాయ. మాయాతీతులు కదా తమరు. అన్నీ తెలిసి కూడా ప్రతి ఇంటికి అలా ఎగబడ్డారేం స్వామి? వెర్రివాడ, ఆ జన్మ బ్రహ్మచారిని నాకెందుకయ్యా ఈ పెళ్లి పెడాకులను? నీవు నిజంగా నమ్మేశావాయే? ఆహా, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుందామని అలా అడిగాను అంతే. దాంతో నీ దొంగదానాలు, నీ కపట నాటకాలు, నీ స్వార్థపరత్వం పూర్తిగా బయటపడ్డాయి. చాలు చాలు గాని నా మహతిని నాకు ఇచ్చేయి. నా దారిని నేను పోతాను. కృష్ణ కృష్ణ కృష్ణ. చేసుకుంటానంది, పెళ్లి చేసుకుంటానంది. ఎవరు? పెళ్లి చేసుకుంటానంది. అమ్మయ్యా, ఇప్పటికి నా బరువు తీరిపోయింది. అంటనే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓ త్వరగా రండి, లేకపోతే మళ్ళీ ఆవిడ మనసు మారిపోతుందేమో. అలాగే. ఇదిగో స్వామి. విన్నారా స్వామి? పాపం ఒకటే ఎడుపట. ఎవరు? ఓ అమ్మాయి మీరు ద్వారకలో తెగ తిరుగుతూ ఉంటే చూచి ప్రేమించిందట. అట్లాగా? పోనిద్దు, ఈ ఆడవాళ్ళ సంగతులు నాతో చెప్పకు. నేను అస్కలిత బ్రహ్మచారిని. ఇంతకు ఆమె ఏమంటోందో? ఏమంటుంది? నారద మునిందులను పెళ్లి చేసుకోకపోతే ఏ నదిలో దూకి చచ్చిపోతాను అని అంటుందట. అయ్యో పాపం, వద్దని చెప్పు కృష్ణ. ఏమిటి పెళ్ళా? అది కాదయ్యా, నదిలో దూకవద్దని చెప్పు. మరి పెళ్లి చేసుకుంటారా? ఏం చేస్తావు? ఆపద్ధర్మం. చూస్తూ చూస్తూ ఓ చిన్నది నా కోసం నదిలో దూకి చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు. అవునవును, పద పద. స్వామి, కాలుగాలిని పిల్లిలా ఇల్లు తిరిగి అలిసిపోయారు. చెమట్లో పోశాయి. ఆ నదిలో స్నానం చేసి విడుదురు గాని రండి.